హీరోని కాదు, కోట్లాది మంది గుండె చప్పుడు. దక్షిణాదిని ఏలుతున్న సూపర్ స్టార్. ప్రాంతాలతో సంబంధం లేకుండా చిత్ర పరిశ్రమలో రాణిస్తున్న రారాజు. ఒక్క మాటలో చెప్పాలంటే నిజ జీవితంలో నిజమైన హీరో రజనీకాంత్. పెద్ద పేరున్న సెలబ్రిటీ అయినా సాధారణ జీవితాన్ని గడపడం ఈ పెదరాయుడి స్టైల్. అంతేకాదు, ఆ దేవుడు శాసిస్తాడు, ఈ అరుణాచలం పాటిస్తాడు అని సినిమా డైలాగ్ చెప్పడమే కాదు, రియల్ లైఫ్ లోనూ పైవాడు చెప్పినట్లు నడుచుకుంటారు రజనీ. అన్నింటికీ భగవంతుడే సూత్రధారి అని నమ్మే వ్యక్తి సూపర్ స్టార్. అంతలా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారాయన. తమిళనాడులో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అందరూ రజనీ ఎంట్రీ కోసం ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటారు. ఫ్యాన్స్ అయితే అభిమాన నాయకుడు రాజకీయాల్లోకి రావాలని ఎప్పటినుంచో కోరుకుంటూనే ఉన్నారు. అంతేకాదు, అన్ని పార్టీల నుంచి ఆహ్వానం అందుతున్నా ఈ మనసున్న మారాజు మాత్రం ఎన్నికల్లో ఓటు వేశారే తప్ప ఓటు కావాలంటూ ఇంతవరకు అడిగింది లేదు. ఇలా రాజకీయ అరంగేట్రంపై చర్చ వచ్చిన ప్రతిసారి మౌనమే సమాధానంగా చిరునవ్వులు చిందిస్తూ ముందుకు సాగారు. లింగా ఆడియో రిలీజ్ వేడుకలో పొలిటికల్ ఎంట్రీపై తొలిసారి రజనీ నోరు విప్పారు. ఎన్నో ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. మనసులో మాటను బయటపెట్టారు. రాజకీయాలంటే భయం లేదని స్పష్టం చేశారు. పాలిటిక్స్ గురించి తనకంతా తెలుసన్నారు. లోతెంతో కూడా అర్థం చేసుకోగలనన్న ఆయన రాజకీయాల్లో మనుగడ సాధించాలంటే ఎంత ధైర్యం కావాలో కూడా తెలుసునని తేల్చేశారు. అంతేకాదు, ఈ రంగంలో విజయం సాధించాలంటే చాలా మందిని దాటుకొని వెళ్లాలన్నారు. ఇవన్నీ సాధించిన తర్వాత ప్రజలకు మంచి చేయగలమా లేదా అన్న ఆలోచనతోనే కాస్త వెనకాడుతున్నానని చెప్పారు. అంతటితో ఆగకుండా పరిణామాలు ఎలా ఉన్నా దేవుడు ఆదేశిస్తే మాత్రం రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధంగానే ఉన్నానని, ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చంటూ సినిమాల్లో మాదిరి రియల్ లైఫ్ లో పొలిటికల్ డైలాగ్ వదిలారు. అక్కడ ఆ దేవుడు శాసిస్తాడు, ఇక్కడ ఈ అరుణాచలం పాటిస్తాడు. ఇది అరుణాచలం సినిమాలో రజనీకాంత్ చెప్పిన డైలాగ్. దక్షిణాదిన ఈ డైలాగ్ అప్పట్లో ఎంతో పాపులర్ అయింది. అయితే అప్పుడు సినిమాలో రజనీ చెప్పిన పంచుకి పడిచచ్చిన ఫ్యాన్స్ ఇప్పుడు రియల్ లైఫ్ లో చెప్పిన డైలాగ్ కి పండుగ చేసుకుంటున్నారు. కారణం, చాలా కాలం నుంచి రజనీ నోట ఇదే మాట వినాలని కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూశారు అభిమానులు. ఈ క్రమంలో సూపర్ స్టార్ ప్రకటనతో ఆయన రాజకీయ అరంగేట్రం ఖాయమంటున్నారు విశ్లేషకులు. అందుకే ఇన్నాళ్లకు తన మనసులో మాటను రజనీ బయటపెట్టారని అభిప్రాయపడుతున్నారు. రజనీ కామెంట్స్ తమిళనాట పార్టీల్లో వణుకు పుట్టిస్తున్నాయి. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో సూపర్ స్టార్ చేసిన వ్యాఖ్యలు కొత్త ఊహలకు తావిస్తున్నాయి. ఎప్పుడూ రాజకీయాల గురించి నోరు మెదపని రజనీ ఇప్పుడెందుకు పొలిటికల్ ఎంట్రీపై మాట్లాడాల్సి వస్తుందని విశ్లేషణ చేస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడులో దశాబ్దాలుగా పాతుకుపోయిన డిఎంకే, ఏఐడిఎంకే పార్టీల్లో అంతర్మథనం మొదలైంది. రజనీ రాజకీయ తెరపై మెరిస్తే తమ పనైపోవడం ఖాయమని ఆ రెండు పార్టీల నేతలు ఆందోళన చెందుతున్నారు. అంతేకాదు, కరుణానిధి, జయలలితకు ప్రత్యామ్నాయంగా రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే ద్రవిడ రాష్ట్రంలో కొత్త అధ్యాయానికి తెరలేచినట్లవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అవినీతి కేసులో జైలు జీవితం గడిపిన జయ, కుంభకోణాల్లో కరుణ పార్టీ నేతల పాత్ర, ఇలా రెండు పార్టీలపై అవినీతి మచ్చలున్నాయి. మరీ ముఖ్యంగా ప్రాంతీయ తత్వాన్ని నమ్ముకొని రాజకీయాలు నడుపుతున్న తమిళనాడులో జాతీయ పార్టీ ఉనికి చాటలేకపోవడం కారణంగా ఆ రెండు పార్టీలే ఇప్పటివరకు రాజ్యమేలుతున్నాయి. వాళ్లు కాకుంటే వీళ్లు, వీళ్లు కాకుంటే వాళ్లు అన్నట్లుగా తమిళ పీఠంపై కూర్చుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రజనీకాంత్ లాంటి క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తి, కోట్లాది మంది అభిమానుల వెన్ను దన్ను ఉన్న హీరో, నాయకుడైతే కొత్త చరిత్ర లిఖించడం ఖాయమంటున్నారు. రజనీకాంత్ చేసిన ఒక్క కామెంట్ ఎన్నో సమాధానం లేని ప్రశ్నలను లేవనెత్తింది. ముఖ్యంగా తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా చాలా మంది రాజకీయ నాయకులతో ఈ అరుణాచలానికి మంచి సంబంధాలున్నాయి. మరీ ముఖ్యంగా సినిమా వాళ్లు రాజ్యమేలుతున్న తమిళనాడులో రెండు పార్టీ నాయకులు రజనీకి కావలసిన వాళ్లే. అలాంటి వ్యక్తి పొలిటికల్ ఎంట్రీ ఇస్తే ఆ రెండు పార్టీలతో కలిసి పనిచేసే పరిస్థితి ఉండదు. మరోవైపు ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతోనూ మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. అంతేకాదు, మొన్న సాధారణ ఎన్నికలకు ముందు కమలం పార్టీ సూపర్ స్టార్ ని తమలో కలుపుకునేందుకు ఎంతగానో ప్రయత్నించింది. అయితే ఈ భాష మాత్రం ఎవ్వరికీ జైకొట్టలేదు, ఏ జెండా పట్టుకోలేదు. రజనీ మనస్తత్వం తెలిసిన వాళ్లు, రాజకీయ విశ్లేషకులతో పాటు అతని ఫ్యాన్స్ సైతం రజనీ కొత్త పార్టీ పెడితేనే మంచి జరుగుతుందంటున్నారు. పార్టీ ఏర్పాటు చేయకుండా పాత పార్టీలతో జతకడితే రజనీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని చెప్పుకొస్తున్నారు.
కాబట్టి రజనీ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడమంటూ జరిగితే కొత్త జెండా పట్టుకునే జనంలోకి వస్తారని అర్థమవుతోంది. అయితే సినిమాల్లో కోట్లాది మంది ఫ్యాన్స్ ని సంపాదించిన రజనీకాంత్ రాజకీయ ప్రకటనతోనే వైరి వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నట్లయింది. ఈ క్రమంలో పొలిటికల్ ఎంట్రీ ఇస్తే శత్రువుల సంఖ్య మరింత పెరగనుంది. ఇందుకు తెలుగునాట చిరంజీవిని విశ్లేషకులు ఉదాహరణగా చూపిస్తున్నారు. టాలీవుడ్ లో మెగాస్టార్ గా ఉన్న చిరు ఆ ఇమేజ్ పాలిటిక్స్ లోకి వర్కౌట్ కాక అందరివాడు కాస్త కొందరివాడిగా మారి తెలుగు తెర రారాజు రాజకీయ తెరపై జీరోగా మిగిలిపోయాడు. సినిమా రంగంలో చిరు, రజనీలిద్దరూ సమకాలికులైనప్పటికీ ఇద్దరి వ్యవహార శైలి పూర్తి భిన్నంగా ఉంటుంది. అంతేకాదు మెగాస్టార్ చాలాసార్లు సూపర్ స్టార్ ని రాజకీయాల్లోకి రమ్మన్నప్పటికీ ఇతగాడు మాత్రం నవ్వి ఊరుకున్నాడు తప్ప ఆ జోలికి పోలేదు. అలాంటి రజనీ ఇప్పుడు ఈ ప్రకటన చేశారంటే తాజా రాజకీయాలపై లోతైన అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే మౌనం వీడారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలాంటి వ్యక్తికి చిరంజీవి మాదిరి పరిస్థితులు ఎదురుకావంటున్నారు. అంతేకాదు తెలుగునాట పరిస్థితులకు తమిళనాట పరిస్థితి పూర్తి భిన్నమైనదని, అక్కడ తప్పకుండా రజనీ విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దేవుడు ఆదేశిస్తే రాజకీయాల్లోకి వస్తానంటున్న ఈ సూపర్ స్టార్ రాజకీయాల్లోకి వస్తారా? వస్తే పొలిటికల్ తెరపై